ప్రజానాయకులు కీర్తిశేషులు కామ్రేడ్ ఐలేని మోహన్ రెడ్డి 29వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నివాళులర్పించారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజానాయకులు కీర్తిశేషులు కామ్రేడ్ ఐలేని మోహన్ రెడ్డి ప్రజాసేవకు అంకితమై సుదీర్ఘంగా దాదాపు 25 సంవత్సరాల పాటు రాజకీయంలో ఉండి ప్రజల కోసం పనిచేసిన నాయకులు ఐలేని మోహన్ రెడ్డి అని సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య అన్నారు. వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కీర్తిశేషులు ఐలేని మోహన్ రెడ్డి కొడుకు ఐలేని మల్లికార్జున రెడ్డి పాల్గొని మాట్లాడుతూ 1996 సంవత్సరంలో అప్పటి హుస్నాబాద్ ప్రాంత పీపుల్స్ వార్ దళం ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది చెప్పిన తప్పుడు మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా అన్యాయంగా మా నాన్న హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా నాన్న నిరంతరం ప్రజల్లో ఉండి ఈ ప్రాంత ప్రజల కోసం అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేసిన చరిత్ర ఉంది. ప్రజల కోసం పనిచేసిన నాయకులను ప్రజల హృదయాల్లో నిలుస్తారని అన్నారు. మా తండ్రి ఆశయాలు కొనసాగించాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ కీర్తిశేషులు ఐలేని మోహన్ రెడ్డి మరణం చాలా బాధాకరం. ఈ ప్రాంతంలోని ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బండి రమణారెడ్డి, రామచంద్రం, ఐలేని శంకర్రెడ్డి, మోదిని వెంకటస్వామి, థామ్స్, భూఖ్యరాజు నాయక్, వెర్సి నాయక్, గోపగోని అరవింద్ గౌడ్, ఏలూరి మల్లారెడ్డి, మైల కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు, ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు, చెదిరిపోయిన జాతులను కూడగట్టుతుంటాడు, చెదిరిపోయిన జాతులను కూడగట్టుతుంటాడు, చెదరగొట్ట శక్తుల చదరంగమాడే చాణక్యు 30 ఏళ్ల క్రితం నాడే ముప్పును పసిగట్టినోడు, ఎదురొచ్చిన ఉప్పెనలకి చెమటలు పట్టించినోడు, చినుకై ఒక్కడ ధునికి తుఫానుగా ఎదిగినాడు, అసమానతల తలలను సునామి వలె ముంచినోడు, లెక్కలేని రాబందుల రెక్కలు తెగ నరికినేడు, వర్గీకరణ వాట లెక్క తెలుసుతున్నవాడు. సుదీర్ఘంగా 20 సంవత్సరాలు నిరంతరం పనిచేసి ఒక చెప్పుడు మాటలతో తప్పుడు పనిచేసి పీపుల్స్ వారు ఆనాటి నక్సలైట్లు ఆనాటి జననాయకులు కావాలని చెప్పేసి చంపడం జరిగింది. తదుపరి కూడా ప్రజల అగ్రానికి గురై కూడా ఆనాడు కూడా ఆ మర్డర్ చేయడం చాలా తప్పుగా భావించినట్టు కనబడ్డది. అదేవిధంగా పేద ప్రజల కోసం ఎవరైనా సేవ చేసిన తప్పకుండా ప్రజల కిందలో నిలుస్తారు. ప్రజల కోసం పనిచేసే వారు ప్రజలు ఆలోచించే విషయాల్లో తప్పకుండా ఉంటారని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మా నాన్నగారి ఆశయాల కోసం నేను కూడా దాదాపు సుదీర్ఘంగా 25 సంవత్సరాల పైగా ప్రజల్లో నుండి అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ఏ నాయకుడైనా కూడా మంచి పని చేసిన వారిని తప్పకుండా ప్రజలు గుర్తుంచుకోవడం. అదే బాటలో యువత కానీ ప్రజలు కూడా సహకరించి అందరూ మంచి రాజకీయ నాయకులు తప్పకుండా ప్రజలను నిలబెట్టాల్సిన బాధ్యత. అదేవిధంగా ఆనాడు ఎప్పుడో 29 సంవత్సరాల క్రితం మా నాన్న చనిపోతే కూడా అప్పటి తరం వాళ్ళు అనేక మంది గుర్తుంచుకొని ఇప్పుడు కూడా మా నాన్న ధరించే పరిస్థితుల్లో ఉన్నారు. నిజాయితీగా నిరంతరం కష్టపడ్డ వ్యక్తిగా ఈ ప్రాంతంలో సుదీర్ఘ పరిచయంగా మిగిలిపోయినాడు. ఒక చరిత్ర గల కుటుంబం మాది. ఆ చరిత్ర కూడా ఎవరు కూడా తూర్పేయలేరు. అదేవిధంగా ఐలేని మోహన్ రెడ్డి గారంటే నిజవర్గంలో ప్రతి కుటుంబాన్ని తెలిసినవాడు. ఆనాడు పరిస్థితుల ప్రభావం వల్ల ఆనాటి పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా తప్ప ప్రజల్లో మంచి నాయకునిగా గుర్తు చేస్తున్నారు. వారి ఆశయాల కోసం తప్పకుండా మేము కూడా కృషి చేద్దామని చెప్పేసి కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం మోహన్ రెడ్డి గారి యొక్క వర్ధంతి ఈ అంబేద్కర్ చౌరస్తాలో చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటాం. వారి ఆత్మకు శాంతించాలని వారి యొక్క తనయుడు కుమారుడు మల్లికార్జున రెడ్డి వారి యొక్క అడుగుజాడలనే నడుస్తూ ఇప్పటి వరకు కూడా తన చేపట్టినటువంటి ఉద్యోగాన్ని వదిలేసి ప్రజల సేవ చేస్తున్నాడు. పేద ప్రజలకు ఎక్కడేం జరిగినా అక్కడనే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని చాలా సునాయాసంగా చేస్తున్నాడు మల్లికార్జున రెడ్డి గారు. వారికి తన తండ్రి యొక్క దీవెనలు ఉన్నాయి. వారు చేస్తున్నటువంటి మంచి పనులకు తప్పకుండా వారు స్వర్గంలో ఉండి దీవిస్తున్నారు. ప్రజలు కూడా దీవిస్తున్నారు. అదేవిధంగా వారి తండ్రి అడుగుదారిలో నడిచి ప్రజలకు సేవ చేయాలని మల్లికార్జున రెడ్డి గారిని నేను కోరుకుంటూ
మన మోహన్ రెడ్డి గారికి ఆత్మ శాంతి ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతిరోజు పేద ప్రజల కోసానికి పోరాడే వ్యక్తి, రైతు సంఘం నాయకునిగా, హుస్నాబాద్ మండల కార్యదర్శిగా మరి అనేక కార్యక్రమాలు ఉద్యమాలు చేసి భూ పంపిణీ కార్యక్రమం కానీ పేదవాళ్లకు మరి ఎన్నో రకాల మరి ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలకు ప్రతినిత్యం ప్రజల వెంబడి ఉండి మరి పోరాటాలు చేసి న్యాయం జరిగేంత వరకు కూడా విశ్రమించకుండా ఉండే వ్యక్తి అకాలంగా నక్సలైట్లు చంపి మరి దాన్ని చాలా అన్యాయం చంపడం, మరి ఒక మనిషి ప్రజల కోసం పనిచేసినప్పుడు మరి నేనేం చేస్తానని ఆలోచన చేసి దాన్ని చర్చ పెట్టి చేసే కార్యక్రమం ఉంటే కాకుండా దాన్ని కావాలని ఖర్చుతో చేసినారు. మరి నిజంగా మరి ఆయన ప్రతిరోజు అంటే కనీసం మంచి ఇల్లు కూడా లేకుండా ఒక పేదల పక్షాన ఉండే వ్యక్తికి మరి వారి కుమారుడు కూడా మరి ఉద్యమాల బాటలోనే మరి నడుస్తూ ఇప్పటి వరకు కూడా ప్రతినిత్యం మరి ఇల్లును కుటుంబాన్ని లెక్క చేయకుండా మరి మల్లికార్జున రెడ్డి గారు మరి ప్రతిరోజు ప్రజల కోసం పనిచేస్తాడు. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మరి ఆయన కూడా ప్రజల కోసానికి ఒక మంచి నాయకునిగా ఎదగాలని, వారి ఆశయాలు మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఉండాలని, మేమందరం కూడా మోహన్ రెడ్డి గారి ఆశయాలు కొనసాగాలని